అయితే కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, 8 టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు వైసీపీ మరలా పార్టీ ప్రలోభాతం చేసేందుకైతే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు స్తబ్దతగా అయితే ఇప్పటికీ ఉన్నారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచి కూడా తన పార్టీని రాజీనామా చేస్తాను, పార్టీ నుంచి నేను పోటీ చేయనని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇదే కోవకు సంబంధించి ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ధర్మాన ప్రసాదరావు గారితో మాట్లాడినప్పటికీ కూడా తను కూడా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారనే చెప్పవచ్చు. ఇదే కోవకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం మంత్రులుగా పనిచేశారు. అయితే వీరందరిలో కూడా తమ్మినేని సీతారాం ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పరిశోధకులుగా అయితే పనిచేస్తున్నారు. అయితే అదే ఆమదాల వలసకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గానికి చింతాడు రవికుమార్కి అయితే అక్కడ బాధ్యత అయితే అప్పచెప్పారు. అలాగే టెక్కల నియోజకవర్గం చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో అయితే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అయితే బాగా బగ్గుమందని చెప్పవచ్చు. అక్కడ పార్టీకి సంబంధించి బ్యాడ్ వస్తుందని చెప్పేసి పార్టీ నుంచి అయితే అక్కడ ఇన్ఛార్జిని మార్చవలసి వచ్చింది. అయితే అక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి పేరాడ తిలకన్ అయితే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. ఇదే కోవకు సంబంధించి ఎచ్చెర్ల, పాతపట్నం అయితే సరే ప్రధానంగా అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం ఏం చెప్తున్నారు ఆయన? అయితే అవంతి శ్రీనివాస్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. మొన్నటి వరకు చురుగ్గా రాజకీయాల్లో పాల్గొని మంత్రిగా పనిచేసినటువంటి అవంతి శ్రీనివాస్ నేడైతే పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఏదైతే వైసీపీ క్యాడర్ ఉందో వైసీపీని మళ్ళీ ప్రలోభాతం చేయాలి, వైసీపీ పార్టీ మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి పార్టీ పగ్గాలైతే భారీగా అయితే ప్రయత్నిస్తుంది. ఈ పార్టీకి సంబంధించి తనకు నచ్చిన అంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తను చెబుతున్నటువంటి ఏవి కూడా అంశాలు నచ్చట్లేదు, తను కూడా తనతో మాట్లాడటం లేదు, పార్టీకి సంబంధించి ఏ క్యాడర్ తో కూడా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు, తనతో మాట్లాడటం కూడా లేదని చెప్పేసి అయితే అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే తన వ్యక్తిగతంగా పార్టీకి దూరం అవుతున్నాను, అందుకని చెప్పేసి ఈ రోజు పార్టీ నుంచి రిజైన్ చేస్తానని చెప్పేసి అయితే పత్రికా మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. సరే, అయితే మనకున్న సమాచారం ప్రకారం కూటమి ప్రభుత్వం మీద 6 నెలలు కూడా కాకుండా విమర్శలు గుప్పించాలంటూ చెప్పడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 6 నెలలు అయినా సంవత్సరం అయినా టైం అయ్యకుండా ఎటువంటి ఆరోపణలు చేస్తాము, ఇలాంటి పనుల వలన నాకు వ్యక్తిగతంగా కూడా పార్టీ టార్గెట్ చేస్తూ ఈ రకంగా మాట్లాడుతూ నచ్చకే నేను బయటకు వస్తున్నానని చెప్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. దానిలో వాస్తవం ఉందా? వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అవంతి శ్రీనివాస్ వైజాగ్ అంటే విశాఖపట్నం భీమిలికి సంబంధించి పర్యాటక కేంద్రాలు అవ్వచ్చు, విశాఖపట్నం ప్రజలకు అవ్వచ్చు, చాలా రకాలుగా అయితే అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి మాటలు కానీ ఆయన నుంచి సందేశాలు కానీ రావటం లేదు. అయితే జమినీ ఎలక్షన్ ఉందని చెప్పేసి ఆ కోణంలోనే పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని చెప్పేసి అయితే చెబుతున్నారు తప్ప తనకెక్కడ కూడా ఎటువంటి ఉత్తర్వులు కానీ ఎటువంటివి చెప్పట్లేదని చెప్పేసి అయితే అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే పార్టీ శ్రేణుల్లో కూడా తను ఇప్పటికీ కూడా చాలా దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడికి కూడా బయటకు రావడం కానీ విస్తృత సమావేశాల్లో పాల్గొనడం కానీ ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు అయితే పాల్గొనట్లేదు, చేయట్లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే అవంతి శ్రీనివాస్ తన నిర్ణయం వల్ల ఇప్పటికే చాలా ఏదైతే వైసీపీకి సంబంధించిన క్యాడర్ ఉందో ఈ క్యాడర్ అంతా కూడా సమాలోచనలో పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అయితే శరత్, గతంలో నేను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో రాజకీయాలకు వచ్చాను, నాకు భీమిలిలో నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచానంటే అప్పట్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం టైంలో నాకు అవకాశం కల్పించడమే కారణమని ఇప్పుడు చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఒకవేళ తర్వాత జనసేన వైపు అడుగులు పడే అవకాశం ఉందా అవంతి శ్రీనివాస్ ఏమన్నా? ప్రస్తుతానికైతే తను ఏ పార్టీలో ఉన్నదనేది కూడా చెప్పలేదు. అయితే చిరంజీవి తనకు గురువు, చిరంజీవి గారి వల్లనే నేను వచ్చాను, చిరంజీవి గారి వల్లనే నేను గెలిచాను భీమిలిలో అని చెప్పేసి కూడా గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే చిరంజీవితో మాట్లాడడం కానీ ఎటువంటిది ఏం లేదు. తన తదుపరి నేను ఏమనేది కూడా నేను తర్వాత చెబుతాను. ప్రస్తుతానికైతే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పేసి మాత్రమే అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు. థ్యాంక్ యూ శరత్.